రానా దగ్గుపాటి పాన్ ఇండియా యాక్టర్. బాహుబలి సినిమా కంటే ముందు బాలీవుడ్లో సినిమాలు చేశాడు. ఇక బాహుబలి మూవీతో హిందీలో మంచి గుర్తింపు ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత రానా స్పీడ్ పెంచి వరుసగా సినిమాలు చేస్తున్నాడనుకుంటే స్పీడ్ తగ్గించాడు. ఈ మధ్య అయితే కెరీర్లో గ్యాప్ బాగా వచ్చింది. ఆ మధ్య తేజాకో కొత్త సినిమా ప్రకటించాడు, కానీ సెట్స్ పైకి రాలేదు. రానా గ్యాప్ ఇచ్చాడా, వచ్చిందా? ఇంతకీ రానా కొత్త సినిమా ఎప్పుడు? లీడర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రానా తొలి సినిమాతోనే మంచి పర్ఫార్మర్ అనిపించుకున్నాడు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమల డైరెక్షన్లో రూపొందిన లీడర్ సినిమా రానాకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత నేను నా రాక్షసి, నా ఇష్టం సినిమాల్లో నటించినా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆ తర్వాత డిపార్ట్మెంట్ అంటూ బాలీవుడ్ సినిమా చేసి అక్కడి జనాలను మెప్పించాడు. క్రిష్ డైరెక్షన్లో నటించిన కృష్ణం వందే జగద్గురుం సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాహుబలి తర్వాత రుద్రమదేవి, నేనే రాజు నేనే మంత్రి సినిమాల్లో నటించి మెప్పించాడు. ఎన్టీఆర్ కథానాయకుడు, ఘాజీ, భీమ్లా నాయక్, విరాట పర్వం చిత్రాల తర్వాత స్పీడ్ తగ్గింది. గత సంవత్సరం రానా నుంచి కొత్త సినిమా రిలీజ్ కాలేదు. ఓటీటీలో వచ్చిన రానా నాయుడు పక్కన పెడితే గత 2 ఏళ్లలో రానా సినిమా రిలీజులు లేవు. బిజీయెస్ట్ యాక్టర్స్లో ఒకటిగా కనిపించిన రానా ఇంత గ్యాప్ తీసుకున్నాడేంటి అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. విషయం ఏమిటంటే, హెల్త్ ప్రాబ్లమ్స్ వలన కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్నాడు. హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడిన తర్వాత వరుసగా సినిమాలు చేద్దామనుకుంటే సరైన ప్రాజెక్ట్ సెట్ కావడం లేదు. తేజ డైరెక్షన్లో రాక్షసరాజు అనే సినిమా ప్రకటించారు, కానీ సెట్స్ పైకి రాలేదు. ఇప్పుడు కిషోర్ అనే కొత్త దర్శకుడితో రానా సినిమా చేయబోతున్నాడని తెలిసింది. అదొక హారర్ టచ్ ఉన్న మూవీ అని సమాచారం. ఈ చిత్రాన్ని బాహుబలి నిర్మాతలు ప్రొడ్యూస్ చేయబోతుండడం విశేషం. బాహుబలి తర్వాత శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని చిన్న సినిమాలు నిర్మించారు. అయితే రానాతో పెద్ద సినిమానే ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ సినిమాతో సక్సెస్ సాధించి రానా స్పీడ్ పెంచుతాడేమో చూడాలి.